ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సామెతలు 27వ అధ్యాయము 27వ వచనము. నీ ఆహారమునకు, నీ ఇంటి వారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనేది మనము లోకస్తుల వల్లే జరుపుకోవడం కాదు, కానీ ఈ యొక్క అవకాశాన్ని మనము వినియోగించుకొని సకల జనులకు సువార్తను ప్రకటించడం అనేది దేవుడు కోరుకునేది. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. కానీ ఇప్పుడు అనేక దేశాల్లో ఎందుకు, మన దేశంలోనే మన పక్కన వాళ్ళకే మనము సువార్త ప్రకటించలేని పరిస్థితిలో మనమున్నాము. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని మనము వాళ్ళకి క్రీస్తు ఎవరు, క్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఎందుకు ఆయనను మనము సొంత రక్షకుడిగా కలిగి ఉండాలి, ఇది మత మార్పిడి కాదు, ఇది మార్గం అని వాళ్ళకి గ్రహింపులోకి తీసుకురావాలి. అప్పుడే ప్రభు మన యందు సంతోషిస్తాడు. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి క్రీస్తు నీ హృదయంలో ప్రకాశించాడా, నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడా? అయితే నీకు రియల్గా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రైజ్ ద లార్డ్.